బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలకు పోయిరు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరంటే పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, దానం నాగేందర్, కాళే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, హరికెప్పుడు గాంధీ, ఇట్లా ఓ 10 మంది కాంగ్రెస్ పార్టీలకు పోయిరు. సరే, వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలా అని చెప్పుకోలేని పరిస్థితులలో ఉన్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి కదా, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే ఏంది అంటే ఎమ్మెల్యేలు ఓట్లేస్తే ఎమ్మెల్సీలు అవుతారు అన్నట్టు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఓట్లేస్తే ఎమ్మెల్సీలను ఎన్నుకోవాలి. మామూలుగా జనం ఓట్లేసిరు కదా, ఈ ఎమ్మెల్యేలందరికీ జనం ఓటేస్తే ఆ నియోజకవర్గాలలో ఇప్పుడు దానం నాగేందర్ ఎక్కడ ఎమ్మెల్యే అంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. అట్లా జనం ఓట్లేస్తే వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. అయితే ఈ ఎమ్మెల్యేలకి కూడా ఓట్లేసే అవకాశం ఉంటుంది. ఎక్కడ అంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు జనం ఎట్లయితే ఓట్లేస్తే ఎమ్మెల్యేలు అయ్యారో ఈ ఎమ్మెల్యేలకు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లేసే అవకాశం ఉంటుంది, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో. కానీ ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు పనికి రాకుండా పోయిర్రు, ఓట్లేసే అవకాశం లేకుండా పోయింది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలా వాళ్ళకే క్లారిటీ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్నారు అనుకో, అనర్హత పిటిషన్ పడుతుంది, వాళ్ళు అనర్హులవుతారు. ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది, చాలా సీరియస్గా సుప్రీంకోర్టు దీన్ని చూస్తుంది. ఇప్పుడు ఈ విషయంలో అసెంబ్లీ సెక్రటరీకి ఎమ్మెల్యేలకి ఇంకా చాలా మందికి నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు, తొందరగా తేల్చూర్రి. సరైన సమయము అంటే ఏంది, ఇంకా 4 ఏండ్ల ఎన్నికలు అయిపోయి మళ్ళీ ఈ సంవత్సరం అయిపోయి వీళ్ళు గెలిచిర్రు కదా, అయిపోయి మళ్ళీ ఓట్లకు పోయేంత వరకు సరైన సమయమా, అసలు సరైన సమయం అంటే ఏంది, మీరేదో ఓ పదాన్ని పట్టుకున్నారు సరైన సమయం అని, అసలు ఇదేంది తేల్చూర్రి అని సుప్రీంకోర్టు అంటుంది. చాలా సీరియస్గానే ఉంది ఈ ఇష్యూలో, ఈ 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ మీద. సో అట్లా సుప్రీంకోర్టులో చాలా సీరియస్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్ అని చెప్పుకోలేరు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ రేవంత్ రెడ్డిని కలిసిర్రు, కండువాలు కప్పుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ ఏదైనా కూడా వాళ్ళు వస్తలేరు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే కనుక ఇప్పుడు వీళ్ళు ఎల్పీ మీటింగ్, ఇప్పుడు రేపు తెలంగాణ భవన్లో ఎల్పీ మీటింగ్ ఉంది. వాళ్ళ పార్టీ అధినేత మాజీ సీఎం ఆయన అధ్యక్షతన ఇప్పుడు రేపు తెలంగాణ భవన్లో మీటింగ్ ఉంది. నిజంగా వీళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని వాళ్ళు అనుకుంటే, నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే ఇప్పుడు ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయితే అంటున్నారు కదా, అసెంబ్లీ సమావేశాలలో పార్టీ లైన్ ఎట్లుండాలి, ఎట్లా పోవాలి, ఏం చేయాలి, ప్రజల తరపున ప్రభుత్వాన్ని ఎట్లా ప్రశ్నించాలి అనే దాని మీద వీళ్ళు ఒక ఎల్పీ మీటింగ్ పెట్టుకున్నారు. నిజంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ఆ ఎల్పీ మీటింగ్కి రావాలి, కానీ వీళ్ళు రారు. ఎందుకంటే గతంలో తెలంగాణ భవన్లో కూడా ఒక విస్తృత స్థాయి మీటింగ్ జరిగింది, దానికి కూడా వీళ్ళు రాలేదు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు కాదు కాబట్టి బీఆర్ఎస్ మీటింగ్కి వస్తలేరు. సరే, కాంగ్రెస్ కూడా సిఎల్పి మీటింగ్ పెట్టింది, దానికి పోయిరా మరి అంటే దానికి కూడా పోలే. ఎందుకు అంటే వీళ్ళకి పోవాలని ఉన్నా కూడా వాళ్ళు రావద్దని చెప్పిరట. వస్తే కనుక మీ మీద అనర్హత పిటిషన్ పడుతుంది, ఇంకా మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని మళ్ళొకసారి ఒప్పుకున్నట్టు అవుతుంది. చాలామంది మీడియా వాళ్ళు వస్తారు ఈ సిఎల్పి మీటింగ్కి, వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఒకవేళ మీరు వచ్చిర్రనుకో అనర్హత పడుతుంది. అనర్హత పడ్డదనుకో మళ్ళీ గెలవరు వీళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ చేయించుకున్న సర్వేలలోనే వీళ్ళు గెలుస్తలేరు, 10 మందికి 2-3 తప్ప మిగతాయి గెలిచేటట్టు కనిపిస్తలేదు. కాబట్టి ఇప్పుడు ఎన్నికల్ని ఫేస్ చేసే అవకాశం లేదు కాబట్టి, ఎన్నికల్ని ఫేస్ చేసే ధైర్యం లేదు కాబట్టి మీరు మీటింగ్కి రాకుర్రి అని చెప్పిరట. మీటింగ్కి వస్తే కనుక కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కిందనే లెక్క కట్టుర్రి అని వీళ్ళు కోర్టుకు మళ్ళీ ఒకసారి ఆధారాలు ఇస్తారు అని. అట్లనే కదా, అందుకే కదా ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఏం మాట్లాడుతుర్రు. ఒక ఎమ్మెల్యే ఏమో అసలు నాకు సంబంధం లేకుండా నా ఫోటోని ఫ్లెక్సీలలో వేసుకుంటుర్రు, కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా వేసుకుంటారు అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండు. ఇంకొక ఆయనేమో నా ఇంట్లో కేసీఆర్ ఫోటో ఉంటే తప్పేంది, ఖచ్చితంగా పెట్టుకుంటా, బరాబర్ పెట్టుకుంటా, అడగటోళ్ళు ఎవరు అని అంటారు. ఎందుకంటే ఇదంతా దీనికోసమే, అనర్హతని తప్పించుకోవడం కోసం, తప్పించుకునేడు కోసం ఎవరికి ఇష్టం వచ్చిన దారులలో వాళ్ళు ఉన్నారు. అయితే ఎందుకు ఇదంతా అంటే ఇవాళ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కదా, దీనికి ఈ 10 మంది ఎమ్మెల్యేలు పనికి రాకుండా పోయిర్రు. ఇప్పుడు పూజకి పనికిరాని పువ్వులు అంటారు కదా, గట్లుంది వీళ్ళ పరిస్థితి. ఇప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా, అటు కాదు ఇటు కాదు అన్నట్టు వీళ్ళు. ఇప్పుడు ఏ పార్టీ ఎమ్మెల్యేలు అంటే వీళ్ళని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనాలన్నా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనాలన్నా ఎవరికి తెలియదు. వాళ్ళకు కూడా తెలుసా లేదా వాళ్ళు ఏమని క్లెయిమ్ చేసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లోకి పోయిర్రు, ఆడ పనులు చేయించుకుంటుర్రు, మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలమే అని మాట్లాడుతున్నారు అని అక్కడున్న కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు వీళ్ళకు పడతలేదు. ఎందుకంటే మేము నిన్న మొన్న రక మీ మీదనే కదా ఫైట్ చేసింది, మళ్ళీ మీరు వచ్చి మా పార్టీలో చేరితిరి,
మాకేంది పరిస్థితి అని వాళ్ళు మాట్లాడుతుర్రు. ఇప్పుడు వీళ్ళు ఓపెన్గానేమో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అని చెప్పుకోలేరు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని కూడా చెప్తలేరు. ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పుకున్నా కూడా అరే మీరు చేరీరు కదా, ఈడ పనులు కావాలంటారు, మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని ఎట్లా అంటారు అంటారు. ఇవాళ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో మామూలుగా అయితే మొత్తం తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు 119 మంది ఎమ్మెల్యేలు. ఇప్పుడు 5 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జరిగినప్పుడు మామూలుగా ఎట్లుంటుందంటే 119 డివైడెడ్ బై 5 చేస్తారు. చేస్తే ఆ 5 స్థానాలకి ఎంతమంది ఎమ్మెల్యేలు అవుతారో ఆ కోటా ప్రకారం ఎమ్మెల్యేలు ఓట్లు వేయాలి. అట్లా ఉంటుంది. ఇప్పుడు ఎన్ని స్థానాలు ఎన్నికలు జరుగుతాయో 119ని డివైడ్ చేస్తారు. అట్లా దగ్గర దగ్గర 22-23 మంది ఎమ్మెల్యేలు అవసరం పడుతుంది. ఈ లెక్కన ఇప్పుడు కాంగ్రెస్ 3 అనౌన్స్ చేసింది, వాళ్ళ మిత్రపక్షంకి ఒకటి ఇచ్చింది. బీఆర్ఎస్ ఒకటి అనౌన్స్ చేసుకుంది. మొత్తం 5 ఈ బీఆర్ఎస్ ఇప్పుడు ఖాళీ అవుతున్నాయి చేసుకున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ ఇప్పుడు ఇంకొక క్యాండిడేట్ని కనుక పెట్టినట్లయితే ఇప్పుడు వీళ్ళ ఎవరికి ఓటేస్తారు, ఎట్లా ఓటేస్తారు అనేది తేలుతుండే. ఎక్కడికక్కడ అయిపోయినాయి కాబట్టి దాంట్లో ఇంకొకటి ఏంది, ఇప్పుడు బీజేపీ ఎన్నికలకు దూరంగా ఉంది. ఎన్నికలకు దూరంగా ఉంటే వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని మైనస్ చేసి డివైడెడ్ బై 5 చేస్తారు. చేస్తే ఎంతమంది కావాలి అనే లెక్క ప్రకారం ఓట్లు పడాలి. అది ఎప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు, ఇంకొక 6వ క్యాండిడేట్ వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు 5 క్యాండిడేట్లే ఉన్నారు కాబట్టి ఎన్నిక దాదాపు అనివార్యం కాదు, వీళ్ళే ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. అయితే దీంట్లో ఏంది అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ముందు నుంచి కూడా ఎమ్మెల్సీను ఆయన ఫ్రెండ్ వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేయాలనుకున్నాడు. ఎమ్మెల్సీ చేయాలనుకునే ఈ 10 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయిండు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు వస్తారు అని హైకమాండ్ దగ్గర చెప్పి తీసుకొని పోయిండు వీళ్ళని. ఇప్పుడు కూడా ఒకవేళ నిజంగా సీఎం రేవంత్ రెడ్డి మాట చెల్లుబాటు అయితే కనుక వేం నరేందర్ రెడ్డి క్యాండిడేట్ అయ్యేటోడు. కానీ ఆయన మాట చెల్లుబాటు కాలేదు కాబట్టి అసలు ఆయనకు సంబంధం లేకుండా ఎవరో క్యాండిడేట్లు అయ్యారు. ఆయనకు తెలియని కూడా తెలియదు. విజయశాంతి అయితే అసలు ఈయనను ఒక్కరోజు కూడా కలవలే. 15 నెలలల్లో ఒక్కరోజు కూడా సీఎంగా కూడా గుర్తించలే. ఆమె సీఎంగా కలవలేదు, ఏ ప్రోగ్రాంలకు అటెండ్ కాలేదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా చాలా ప్రోగ్రామ్స్ చేసింది కానీ ఎప్పుడు కూడా ఆమెను ఇన్వైట్ కూడా చేయలేదు. చాలా ప్రభుత్వ కార్యక్రమాలు కూడా చేస్తారు కదా. నిన్నగాక మొన్న ఉమెన్స్ డే కూడా జరిగింది కదా, వాళ్ళ పార్టీ నాయకురాలే ఆమె. అంతో ఇంతో గ్లామర్ ఉన్న నాయకురాలు. ఎందుకంటే చాలా సినిమాలు చేసింది తెలంగాణలో. ఒక లేడీ అమితాబ్ బచ్చన్ అంటారు ఆమెని, అట్లాంటి పేరుండే ఆమెకు సినిమాలలో. ఉమెన్స్ డే అప్పుడు ఇప్పుడు జరిగినప్పుడు కూడా లేదంటే వాళ్ళ పార్టీ కార్యక్రమాలకు కూడా దేనికి ఆమె అటెండ్ కాలే. గవర్నమెంట్ పిలవలేదు, ప్రభుత్వం పిలవలే, లేదంటే పార్టీ పిలవలే, ఆమె పోలే. డైరెక్ట్ మల్లికార్జున ఖర్గే దగ్గరికి పోయింది, టికెట్ తెచ్చుకుంది, ఎమ్మెల్సీ నామినేషన్ వేసింది. నామినేషన్లో కూడా ఆమె వేసింది, వచ్చేసింది. మిగతా వాళ్ళ నామినేషన్తో సంబంధం లేదు. డైరెక్ట్ ఆమె పోయింది, నామినేషన్ వేసుకుంది, వచ్చేసింది. అసలు రేవంత్ రెడ్డిని కర్టసీ మీటో లేకపోతే నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు కదా. మామూలుగా ఇక్కడ ఈ రాష్ట్రంకి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలే. మామూలుగా అయితే ఆమె కనీసం కర్టసీ కాల్గానైనా కర్టసీ మీట్గానైనా రేవంత్ రెడ్డిని కలిసి విష్ చేసేది ఉండే. కానీ ఎక్కడ కూడా ఆ ఫోటోలు అయితే ఇప్పటివరకు బయటికి రాలేదు. మళ్ళీ తర్వాత వస్తాయా లేదా అనేది తెలియదు. కానీ ఇప్పుడు నేను ఈ వీడియో చేసే టైంకి అయితే ఒక్క ఫోటో కూడా బయటికి రాలే. ఆమె వచ్చింది, నామినేషన్ వేసుకుంది, ఆమంతటా ఆమె వెళ్ళిపోయింది. మిగతా వాళ్ళ నామినేషన్లకు కూడా లేదు ఆమె. శాసన మండలి చైర్మన్, తర్వాత శాసనసభ స్పీకర్ ఉండే, వాళ్ళ అసెంబ్లీ వ్యవహారాలు చూసే మంత్రి కనిపించింది. కానీ ఆ ఫోటోలలో ఎక్కడ రేవంత్ రెడ్డి కూడా కనబడలే. ఆమె వచ్చింది, నామినేషన్ వేసింది, వెళ్ళిపోయింది. మిగతా వాళ్ళ క్యాండిడేట్లు వేస్తారు కదా, ఇప్పుడు వాళ్ళు 3 వేస్తున్నారు కదా, మిగతా వాళ్ళ నామినేషన్లో కూడా ఆమె ఉన్నట్టు కూడా కనబడలే. అయితే ఇక్కడ ఈ 10 మంది ఎమ్మెల్యేల గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ఒకవేళ ఇంకో క్యాండిడేట్ని పెడితే కనుక బీఆర్ఎస్ ఈ 10 మంది ఎమ్మెల్యేల ఓట్లు వాళ్ళు ఎటు ఓటేస్తారు, ఏం చేస్తారు అనేది తేలుతుండే. కానీ బీఆర్ఎస్ ఇంకొక ఎమ్మెల్సీ క్యాండిడేట్ని పెట్టలేదు కాబట్టి ఎన్నిక అనేది జరగలే. ఒకవేళ కాంగ్రెసే నిజంగా రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇస్తే కనుక వేం నరేందర్ రెడ్డిని పెట్టేటోడు, అది కూడా జరగలే. ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళే చెప్పారు. ఇప్పుడు దీంట్లో మొత్తంలో పనికి రాకుండా పోయింది ఎవరు అంటే, ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎన్ని అక్కడికి వచ్చే ఓట్లు ఉన్నాయి, వాటి ప్రకారం వీళ్ళే ఇప్పుడు కాంగ్రెస్కు ఉన్న ఓట్ల సంఖ్య ప్రకారం వాళ్ళు ఎమ్మెల్సీలను ఇచ్చుకున్నారు. ఇంకొకటి, ఇప్పుడు ఎమ్మెల్సీలకు నామినేషన్ వేయాలంటే నామినేషన్ పత్రాల మీద ఒక్కొక్క ఎమ్మెల్సీకి 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయాల్సి వస్తుంది. 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు చేసిన దాన్ని నామినేషన్ వెయ్యాలి. అట్లా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా 3 నామినేషన్ వేసారు కదా, ఆ 3 కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరితో కూడా సంతకం పెట్టనీయలేదు, వాళ్ళు సంతకం పెట్టలేదు. వాళ్ళు సంతకం పెట్టేటందుకు కూడా పనికి రాకుండా పోయిరు, ఓటేసేటందుకు పనికి రాకుండా పోయిరు, దేనికి పనికి రాకుండా పోయిరు అన్నట్టు ఈ 10 మంది ఎమ్మెల్యేలు అసలు ఎటు అక్కడికి రాకుండా పోయిరు. ఈ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు జనాలు ఓట్లేసి ఎమ్మెల్యేలకు గెలిపిస్తే ఎమ్మెల్యేలకు కూడా ఓట్లేసే అవకాశం ఉంటుంది కొన్నిట్లల్లో. వాళ్ళు చాలా అదిగా అనుకుంటారు. చాలాసార్లు చట్టసభలలో చట్టాలు చేసేప్పుడు ఎమ్మెల్యేల ఓట్లు అనేటువంటిది కౌంట్ అవుతాయి. ఇప్పుడు రాజ్యసభలో అయితే బిల్లులు పాస్ అయ్యేటప్పుడు ఓట్లని లెక్కిస్తారు, ఎవరు ఎన్ని ఓటేసిరు. ఏదైనా కీలకమైనటువంటి బిల్లు ఆమోదం పొందాలంటే సభ్యుల సంఖ్య, వాళ్ళు దానికి బిల్లుకి ఆమోదం తెలిపినట్టు, ఆమోదం తెలపకపోతే ఎందుకు తెలుపుతలేరు అని వాళ్ళ ఓటు అనేది అంత వాల్యూ ఉంటుంది అన్నట్టు, ఎమ్మెల్యేల ఓటు. ఇప్పుడు ఎమ్మెల్యే కోట దాంట్లో కూడా ఎమ్మెల్యేల ఓటు అనేది అంత వాల్యూ ఉంటుండే. కానీ ఈ 10 మంది ఎమ్మెల్యేలు దేనికి పనికి రాకుండా పోయారు. ఇప్పుడు ఈ నామినేషన్ల మీద సంతకాలు పెట్టలేదు వాళ్ళు. ఒకవేళ ఎన్నిక జరిగితే కనుక ఓట్లు వేయాల్సి వస్తుంది కదా, ఆ ఎన్నిక కూడా జరగలేదు. జనాలు ఓట్లేసి వీళ్ళని గెలిపించారు, కానీ వీళ్ళు ఓట్లేసే అవకాశం లేకుండా పోయింది. దేనికి పనికి రాకుండా పోయారు ఈ 10 మంది ఎమ్మెల్యేలు అనేటోళ్ళు. అటు ఇటు కాకుండా ఉండిపోయారు. ఇప్పుడు బీఆర్ఎస్కి నామినేషన్ పత్రాలలో సంతకం చేయలేరు వాళ్ళు, కాంగ్రెస్ వాటిలలో చెయ్యలేరు, దేంట్లో చెయ్యలే. వీళ్ళని కాదనుకొని మిగతా సభ్యులతోని వాళ్ళు చేయించుకున్నారు. వాళ్ళకి ఆల్రెడీ 64 మంది ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళు 10 మంది పెడితే సంతకాలు సరిపోతుంది, వాళ్ళని పెట్టించుకున్నారు. వీళ్ళని మైనస్ చేసి వీళ్ళు అటు పెట్టలే ఇటు పెట్టలే, ఇటు కాకుండా పోయారు అటు కాకుండా పోయారు. ఇప్పుడు సభలో కూడా వీళ్ళని టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలా కాంగ్రెస్ సభ్యులుగా గుర్తించాలా తెలియదు. వీళ్ళు స్వతహాగా స్పీకర్నో వాళ్ళనో మమ్మల్ని ఈ సభ్యులుగా గుర్తించుర్రి అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే అడిగితే కనుక ఖచ్చితంగా అనర్హత పడుతుంది వాళ్ళ మీద, ఎందుకంటే ఈ గుర్తు మీద గెలిచిన వాళ్ళు కదా. సో మొత్తంగా అయితే ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు పనికి రాకుండా అక్కడికి రాకుండా పోయిర్రు అన్నట్టు.